చాప్టర్ 62 సాక్షి అవ్యక్తంలో కనబడుతుంది. 40 ఏళ్ల క్రితం శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నారు, కేవలం జీవితం మాత్రమే ఉంది. వ్యక్తిత్వాల గురించిన ఏ మాటలకు వాస్తవంలో పునాది లేదు అని. ఇంకా జీవితాన్ని వర్ణించలేము కాని దాన్ని పూర్తిగా అనుభవించగలము అని. ప్రధాన అడ్డంకి మన ఆలోచనల్లో, వ్యసనాల్లో, ఇంకా గతం యొక్క వెలుగులో భవిష్యత్తును ఊహించుకోవడంలో ఉంది. గతంలో ఇలా ఉండేవాడిని, భవిష్యత్తులో ఇలా ఉండబోతాను అనే దాంట్లో ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది పోగొట్టుకుపోతోంది. మీరు నేను ఉన్నాను అంటారు. దానిలో వాస్తవం ఉందా, లేక అది కూడా ఒక భ్రమనా? ఇప్పుడులో ఉన్న నేను అనేది కూడా నేను ఉండేవాడిని, ఇంకా నేను ఉంటాను అనే వాటిలాగా అసత్యమైనదే. అది మనసులోని ఒక ఆలోచన, జ్ఞాపకం మిగిల్చిన ఓ ముద్ర. ఇంకా అది సృష్టించే ప్రత్యేక గుర్తింపు ఒక అబద్ధం. తప్పుడు కేంద్రాన్ని సంప్రదించే ఈ అలవాటును మానుకోవాలి. నేను చూస్తాను, నేను భావిస్తాను, నేను ఆలోచిస్తాను, నేను చేస్తాను అనేవి అవగాహన రంగం నుండి అదృశ్యం కావాలి. అసత్యం ఇక లేనప్పుడు ఏది మిగులుంటుందో అదే నిజమైనది. స్వీయ నిర్మూలన గురించి ఈ పెద్ద చర్చ ఏంటి? వ్యక్తి తనకు తాను ఎలా నిర్మూలించుకోగలడు? ఏ విధమైన ఆదిభౌతిక విన్యాసాలు విన్యాసం చేసేవాడిని అదృశ్యం చేయగలవు? చివరికి అతడు అదృశ్యమయ్యాడన్న గొప్ప గర్వంతో మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. నేనును చంపడానికి దాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. అది నువ్వు చేయలేవు. నీకు కావలసినదల్లా వాస్తవికత పట్ల నిజమైన కాంక్ష. మనం దాన్ని ఆత్మభక్తి లేదా మోక్ష సంకల్పం అనొచ్చు. అది అబద్ధం నుండి విముక్తి పొందాలనే పట్టుదల. ప్రేమ ఇంకా ప్రేమ చేత ప్రేరణ పొందే ఇచ్ఛాశక్తి లేకుండా ఏమీ జరగదు. నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తికి ఇంకా ఆ నేనును గమనించేవాడికి మధ్య ఉన్న సంబంధంలో ప్రేమ ఉండాలి. చూసేవాడు చూడబడేదాన్ని వేరుగా చూస్తున్నంత వరకు ఆ చూడబడేది దాన్ని తృణీకరిస్తుంది, ఇంకా ఖండిస్తుంది. ఎప్పుడైతే వ్యక్త అనగా చూసేవాడు వ్యక్తిని తన ప్రక్షేపణగా స్వీకరిస్తాడో, తనలో కలుపుకుంటాడో, ఎప్పుడైతే నేను ఇంకా ఇది అనే ద్వంద్వాలు లేకుండా పోతాయో, అప్పుడు సర్వోన్నత సత్యం స్వయంగా వ్యక్తమవుతుంది. చూసేవాడు అనగా వ్యక్త తన పట్ల తాను స్పృహ కలిగి ఉన్నప్పుడు వ్యక్త ఇంకా వ్యక్తి యొక్క కలయిక జరుగుతుంది. వ్యక్తకు వ్యక్తి పట్ల మాత్రమే ఆసక్తి ఉండడం కాదు, తన ఆసక్తిపై ఆసక్తి ఉండాలి, తన శ్రద్ధపై శ్రద్ధ ఉండాలి, తాను అవగాహన కలిగున్నాడన్న అవగాహన ఉండాలి. అంటే నువ్వు చూస్తున్నావని నీకు తెలియాలి. ఆప్యాయతతో కూడిన అవగాహన వాస్తవికతను ముందుకు తీసుకువచ్చే కీలకమైన అంశం. కొన్ని బోధల ప్రకారం మనిషికి వ్యక్తిత్వము, మానవత్వము ఇంకా ఆధ్యాత్మికత ఉన్నాయి. వ్యక్తిత్వము పుట్టడంతో మొదలై చావుతో అంతమవుతుంది. మానవుడికి ఒక పక్క సత్యము, మంచి ఇంకా అందమైన దానికోసం తపన, మరోపక్క అలవాట్లు, ఆశలు, భయం, దురాశ, అలసత్వము ఇంకా హింసలతో కుస్తీ పడాల్సి వస్తుంది. ఆధ్యాత్మికత అనే అంశం ఇంకా నిలువరించబడి ఉంది. వ్యక్తిత్వము పోయినప్పుడే సత్యము యొక్క వెలుగు కనిపిస్తుంది. మీరు చెప్పే వ్యక్తి, వ్యక్త ఇంకా అవ్యక్తం పై విశ్లేషణతో పోల్చవచ్చా? తప్పకుండా. వ్యక్త నుండి వేరుగా వ్యక్తి తనకు ఉనికి లేదని గ్రహించినప్పుడు, ఇంకా వ్యక్త వ్యక్తిని తన సొంత వ్యక్తీకరణగా చూసినప్పుడు అవ్యక్త స్థితి యొక్క శాంతి ఇంకా నిశ్శబ్దం ఉనికిలోకి వస్తాయి. నిజానికి అవి మూడూ ఒక్కటే. వ్యక్త ఇంకా అవ్యక్తం విడదీయలేనివి. వ్యక్తి ఒక స్పందించే, అనుభూతి చెందే, ఆలోచించే ప్రక్రియ. అది పంచభూతాలతో తయారు చేయబడిన శరీరంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తకు అవ్యక్తానికి మధ్య ఉన్న సంబంధమేమిటి? అవి ఒక్కటే అయినప్పుడు వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? నేను శరీరాన్ని అన్న తప్పుడు ఆలోచన వల్ల వేరుతనము, సంబంధము వంటి మాటలు ఏర్పడ్డాయి. వ్యక్త యొక్క శరీర మనస్సులపై వ్యక్తి కేవలం ఒక ప్రక్షేపణ, వ్యక్త అవ్యక్తం యొక్క వ్యక్తీకరణ. చాలామంది గురువులు అవ్యక్తం గురించి మాట్లాడరు.
వారు కేవలం క్రింది ఉనికి గురించి మాత్రమే మాట్లాడతారు. బుద్ధుడు కానీ, క్రీస్తు కానీ, కృష్ణమూర్తి గారు కానీ ఎప్పుడూ పైన ఉనికి గురించి చెప్పలేదు. ఎందుకని? ఒక శరీరంలో రెండు ఉనికిలు ఎలా ఉంటాయి? నేను అనేది ఒక్కటే. పైన నేను, క్రింది నేను అని ఉండవు. మనస్సు యొక్క అన్ని రకాల స్థితులు చైతన్యానికి అందించబడతాయి. ఇంకా వాటితో స్వయం గుర్తింపు ఏర్పడుతుంది. చూడబడే వస్తువులు కనిపించినట్టుగా ఉండవు. ఇంకా వాటి పట్ల చూపబడే వైఖరి అలా ఉండవలసినది కాదు. బుద్ధుడు కానీ, క్రీస్తు కానీ, కృష్ణమూర్తి కానీ వ్యక్తితో మాట్లాడారనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే. వాళ్లకు బాగా తెలుసు వ్యక్తి వ్యక్త యొక్క నీడ అని. వారు సంబోధించేది వ్యక్తతో మాత్రమే. వ్యక్తి పట్ల శ్రద్ధ వహించాలని, దానికి దారి చూపమని, సహాయం చేయమని, దాని బాధ్యత వహించాలని వారు వ్యక్తకు చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. చైతన్యము సర్వోన్నతమైనది. అది వ్యక్తను వ్యాపించి ఉంటుంది. ఒకరు స్పృహలో ఉండొచ్చు, కానీ ఒకరు తెలిసి ఉండరు. అవగాహనలో చేర్చబడినది అంతర్గతంగా మారుతుంది. ఇంకోలా కూడా చూడొచ్చు. శరీరం బయటి ఉనికిని నిర్వచిస్తుంది, అవగాహన లోపలి ఉనికిని. ఇంకా శుద్ధ చైతన్యంలో అవ్యక్తము సంప్రదించబడుతుంది. శరీరం వ్యక్తిని నిర్వచిస్తుంది అని మీరన్నారు. మీకు కూడా శరీరం ఉంది అంటే మీకు కూడా వ్యక్తిత్వం ఉన్నట్టేగా? ఉండేది నాకు శరీరం పట్ల సంగము ఉన్నట్లయితే, ఇంకా అదే నేను అని అనుకున్నట్టయితే. కానీ మీకు శరీరం తెలుస్తోందిగా, దాని అవసరాలను చూసుకుంటున్నారు. దానికి విరుద్ధంగా శరీరానికే నేను తెలుసు, ఇంకా దానికి నా అవసరాలు తెలుసు. కానీ నిజానికి రెండూ అలా లేవు. ఈ శరీరము నీ మనసులో కనిపిస్తుంది, నా మనసులో ఏదీ లేదు. అంటే శరీరం ఉన్నట్టు మీకు స్పృహ లేదా? కాదు, నాకు శరీరం లేనట్టు స్పృహ ఉంది. మీరు బీడీ కాలుస్తుండడం నేను చూస్తున్నాను. సరిగ్గా అదే నువ్వు చూస్తున్నావు. ఎందుకలా చూస్తున్నావో నీకు నువ్వే తెలుసుకో. నేను శరీరాన్ని అన్న నీ మనస్థితే మీరు బీడీ కాల్చడం చూస్తున్నాను అనే నీ ఆలోచనను తీసుకువచ్చింది. శరీరం ఉంది, నేనున్నాను, నాకు శరీరం తెలుసు. అది కాకుండా మరి నేనేంటి? శరీరానికి అతీతంగా నేను అనేది లేదు, ప్రపంచమూ లేదు. ఆ మూడు కలిసి వస్తాయి, ఇంకా కలిసే మాయమవుతాయి. మూలంలో నేను ఉన్నాను అన్న భావన ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళు. నేను శరీరం అన్న తప్పుడు ఆలోచనకు నేను శరీరం కాదు అన్న ఆలోచన ఒక విరుగుడు మాత్రమే. నిన్ను నువ్వు తెలుసుకుంటే తప్ప నువ్వు ఏమీ తెలుసుకోలేవు. మీరు చెప్పేదాన్ని బట్టి శరీరం లేకపోతే మోక్షం లేదు. నేను శరీరం కాదు అన్న ఆలోచన స్వేచ్ఛను కలిగించేదైతే శరీరం ఉండడం అవసరం కదా? నిజమే, శరీరం లేకుండా నేను శరీరం కాదు అన్న ఆలోచన ఎలా వస్తుంది? నేను మోక్షాన్ని పొందాను అన్న ఆలోచనలాగా నేను బంధంలో ఉన్నాను అన్న ఆలోచన కూడా అబద్ధమే. రెంటికి సామాన్యంగా ఉన్న నేను అన్నదాన్ని కనుక్కో, ఇంకా దాన్ని దాటివెళ్ళు. అంతా కేవలం ఓ కల అనుకుంటున్నాను. నీవన్నీ వట్టి మాటలు. అవి నీకు ఏం ఉపయోగపడతాయి? నువ్వు మౌఖిక నిర్వచనాలు ఇంకా సూత్రీకరణల నేతలో చిక్కుకున్నావు. నీ భావనలకు ఇంకా ఆలోచనలకు అతీతంగా వెళ్ళు. కోరిక ఇంకా ఆలోచన లేని నిశ్శబ్దంలో నిజం దొరుకుతుంది. అన్నిటినీ మర్చిపోవాలన్నది గుర్తుంచుకోవాలి. పెద్ద పనే. అది చేయలేవు, అదే జరుగుతుంది. కానీ నువ్వు నిజంగా దాని అవసరం చూసినప్పుడే అది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నీ ఉత్సుకతే బంగారు తాళం చెవి. నా మనసు వెనకాల ఏవో ఆలోచనలు జుమ్మని వినిపిస్తూ ఉంటాయి. రూపం లేని మబ్బుల్లా అవి ఎప్పుడూ నాతోనే ఉంటాయి. మీకు అలానే ఉంటుందా? మనసే లేకపోతే దానికిక వెనకెక్కడుంటుంది? నేను అందరి ముందు ఉన్నాను. శూన్యం మాట్లాడుతుంది, శూన్యమే మిగిలింది. జ్ఞాపకాలు ఏమీ మిగల్లేదా? గడచిపోయిన సుఖం లేదా దుఃఖం యొక్క జ్ఞాపకం ఏదీ మిగల్లేదు. ప్రతి క్షణం కొత్తగా పుడుతుంది.
జ్ఞాపకం లేకపోతే స్పృహలో ఉండలేరుగా. నేను స్పృహలో ఉన్నాను. ఇంకా పూర్తిగా అవగాహన కలిగున్నాను. నేను చెక్కను కాను. అవగాహన ఇంకా దాని విషయములను ఒక మబ్బుతో పోల్చు. నువ్వు ఆ మబ్బు లోపల ఉన్నావు. నేను ఆ మబ్బును బయటి నుండి చూస్తున్నాను. నువ్వు దానిలో మునిగిపోయావు. నేను అలాంటి అనేక మబ్బుల్ని, చుక్కల్ని, ఇంకా సూర్యుణ్ణి చూస్తున్నాను. వాస్తవం మన ఇద్దరికీ ఒక్కటే. నీకది ఓ కారాగారం. నాకది నా ఇల్లు. మీరు వ్యక్తి గురించి, వ్యక్త లేదా సాక్షి గురించి, ఇంకా అవ్యక్తం గురించి చెప్పారు. వీటిలో ఏది ముందొస్తుంది? సాక్షి అవ్యక్తంలో కనబడుతుంది. సాక్షి వ్యక్తిని సృష్టిస్తాడు. ఇంకా తనను తాను వేరుగా చూసుకుంటాడు. సాక్షి వ్యక్తిని అవగాహనలో కనిపిస్తున్నట్టుగా చూస్తాడు. మళ్ళీ సాక్షిలోనూ ఉన్నట్టు చూస్తాడు. వాటి ఐక్యతను గ్రహించేలా చేయడం అవ్యక్తం యొక్క పని. అదే సాక్షి వెనుక ఉన్న శక్తి. అన్నిటికీ మూలం. ఐక్యత, ప్రేమ ఇంకా వ్యక్తికి, సాక్షికి మధ్య పరస్పర సహాయం ఉంటే తప్ప అవ్యక్తాన్ని తాకలేవు. చేయడం అనేది ఉండడంతోనూ, తెలుసుకోవడంతోనూ సామరస్యంగా ఉండాలి. అవ్యక్తము అటువంటి సామరస్యానికి మూలం. ఇంకా ఫలం రెండూ. నేను నీతో మాట్లాడుతున్నా కూడా నేను నిర్లిప్త స్థితిలో తురీయంలో ఉన్నాను. ఈ చైతన్యం తన వైపు తిరిగినప్పుడు దాన్ని తురీయాతీత స్థితి అనొచ్చు. ప్రాథమిక వాస్తవికత అనేది మారడం, ఉండటం, ఇంకా ఉండకపోవడం అనే 3 స్థితులకు అతీతంగా ఉంటుంది. ఇక్కడ నా మనసు ఈ ఆధ్యాత్మిక విషయాలను చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతోంది. కానీ నేను ఇంటికి తిరిగి వెళ్ళడంతోనే అన్నీ మర్చిపోయి మళ్ళీ అవే చింతల్లో, చికాకుల్లో పడిపోతాను. ఒక్క క్షణం కూడా నాకు నా సాక్షితత్వం గుర్తుకు రాదు. దీనికి కారణం ఏమయ్యుంటుంది? నువ్వు తిరిగి వెళ్తున్నది నీ పిల్లతనంలోకి. నువ్వింకా ఎదగలేదు. నువ్వు గమనించని కారణంగా ఇంకా అభివృద్ధి చెందని స్థాయిలు ఉన్నాయి. నీలోని ప్రాచీనమైన, అసమంజసమైన, ఇంకా దయలేనితనంపై, మొత్తంగా పిల్లతనంపై పూర్తి శ్రద్ధ పెట్టు. అప్పుడు పండుతావు. ఇక్కడ మనసు యొక్క పరిపక్వత అవసరం. ప్రధాన అడ్డంకి అయిన అశ్రద్ధ లేదా అవగాహన రాహిత్యాన్ని తొలగించినప్పుడు అది చాలా తేలిగ్గా వస్తుంది. సాక్షిగా వీక్షించడంతో ఎదుగుతావు.